సింగరేణి కోలరీస్ కంపెనీ ఒక స్కాండల్లో పోయింది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 49% ఉండి నువ్వు సిస్టమ్ ఏం ప్లేస్ చేసినావు, గుడ్డి గుర్రాల పండ్లు తోమినవా ఇన్ని రోజులు అని అనే క్వశ్చన్ వేస్తే ఆహా మీకు జయకారాలే కొట్టాలా, మంత్రిత్వ శాఖలో మీకు బహుమతి లాగా రావాలా. బట్ మీకు వచ్చిన ఈ బహుమతులను ఎవరన్నా బేషెడుతున్న నిలదీస్తే వాడిని సస్పెండ్ చేయాలి. ఇదే కదా తెలంగాణ బీజేపీ వైఖరి. మీ ఓవర్ సైట్ ఎందుకు ఉంటుంది నేను అడుగుతున్నా. ఇది అబ్సల్యూట్ గా మినిస్ట్రీ నెగ్లిజెన్స్ సిన్స్ 2015 ఆర్ 2025 ఎస్పెషల్లీ. ఎట్లా అని చెప్పి తీసుకుంటే సింగరేణి కోలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏదైతే ఉందో ఒక ట్రాప్ డోర్ అని అంట. ఇది కంప్లీట్ గా బంద్ దర్వాజా. తెలంగాణ ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు కలిపి 49% ఉన్నోడు బోర్డు డైరెక్టర్లు నామినీ డైరెక్టర్లు కలిసి చేస్తారా చేయరా ఫ్రెండ్స్? అరే నాకు 3% స్టేక్ ఉంటేనే నా డైరెక్టర్లను ఎట్లా పెట్టాలా అని నేను ఆలోచించే రోజులల్లా 49% ఉన్నోడు అంట నాకు తెలియదు, నాకేం సంబంధం ఉన్నది, స్టేట్ గవర్నమెంట్ ఉన్నది కదా చూసుకుంటది కదా అని అంటే వీళ్ళు కేవలము ఎర్రబత్తి కార్లలో తిరగనీకనే పనికొస్తారు అన్నమాట. తెలంగాణ భారతీయ జనతా పార్టీ సెంట్రల్ మినిస్టర్ ఇలా ఏదైతే సింగరేణి కోలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏదైతే ఉంది చూడు 51:49 స్టేక్ ఎందుకున్నది మళ్ళీ అది కంప్లీట్ గా తెలంగాణకి ఇచ్చినట్టు అయిపోతుండే కదా. అంటే నీ డైరెక్టర్లలో నీకు ప్రావీణ్యం లేదు, నీకు బోర్డు అజెండాలు ఏమున్నదో నీకు తెలియదు, ఆడిట్లు ఏమవుతున్నదో తెలియదు, షేర్ హోల్డర్స్ ఎవరు వస్తున్నారో తెలియదు, షేర్ హోల్డర్ రైట్స్ ఏమొస్తున్నాయో తెలియదు. అంతే కదా కిషన్ అన్న.